హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీజ దుగ్గినేని ఛానల్. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? చెప్తేనేగా శ్రీజ తెలుస్తుంది. చెప్పేదా కాదా కదమ్మా? ఎక్కడికి మనం వెళ్తున్నాం? వండర్లా. ఎక్కడికి మనం వెళ్తున్నాం? వండర్లా. మేము బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు వెళ్ళాం కదా శ్రావణి. మనం మా హాస్టల్ అందరం చాలా మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ వండర్లా వెళ్ళాం. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామని అనుకుంటున్నాం. అందుకే ఈరోజు వెళ్ళిపోతున్నాం. నేను రాలేదు, నువ్వు ఫస్ట్ టైం కదా సూర్య, ఫస్ట్ టైం కదా, మేము ఇద్దరు సెకండ్ టైం వెళ్తున్నాం. మేము లాస్ట్ టైం వండర్లా వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నేనైతే అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తానని 2 years నుంచి తెగ వెయిట్ చేసేస్తున్నాను. ఫైనలీ అడే రానే వచ్చేసింది. మేము లాస్ట్ టైం రిగ్రెట్ ఫీల్ అయింది ఏంటి అంటే, మేము ఫాస్ట్ ట్రాక్ టికెట్ కాకుండా నార్మల్ టికెట్ తీసుకున్నాం. అప్పుడు క్యూలోని ఎక్కువ టైం అయిపోయింది, అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయలేదేమో అని ఫీల్ అయ్యాం. అందుకని ఈసారి ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాం. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే నార్మల్ టికెట్ ఎంత, ఫాస్ట్ ట్రాక్ టికెట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ మొత్తం మా ఎక్స్పీరియన్స్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా వీడియో చూసేద్దానండి. మనం ఫస్ట్ టికెట్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. టికెట్ ప్రైజెస్ చిన్నపిల్లలకు ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళకు ఒకలా ఉంటుంది. వీక్ డేస్లో ఒకలా ఉంటుంది, వీకెండ్స్లో ఒకలా ఉంటుంది. వెళ్ళే ముందు ఒకసారి వండర్లా పోర్టల్ ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకొని వెళ్ళండి. ప్రజెంట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చూసేసేయండి. నేను ప్రజెంట్ స్క్రీన్ మీద యాడ్ చేసింది వీక్ డేస్లో ప్రైజెస్ ఎలా ఉంటాయనేసి. వీకెండ్స్తో పోల్చుకుంటే వీక్ డేస్లో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేదేమో వచ్చేసి వీకెండ్స్ అప్పుడు ప్రైజెస్ ఎలా ఉంటాయని చెప్పేసి. మనది ఎవరిదైనా బర్త్డే మంత్ కానీ ఉంటే మనకి ఫ్రీ అనమాట. మన టికెట్కి ఏం రూపాయి కూడా పే చేయక్కర్లేదు. కాకపోతే మన ఆధార్ కార్డ్ ఏదైనా మన ప్రూఫ్ తీసుకెళ్తే చాలు, ఆ రోజు ఫ్రీగా ఎంజాయ్ చేసేయచ్చు. నార్మల్ టికెట్కి ఫాస్ట్ ట్రాక్ టికెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, చాలా మంది అంటారు అక్కడ, అదే నార్మల్ టికెట్ తీసుకొని వెళ్తే క్యూలో వెయిట్ చేయాలి అందరూ అయిపోయేంత వరకు ప్రతి రైడ్ దగ్గర. అదే ఫాస్ట్ ట్రాక్ అయితే వెయిట్ చేయని అవసరం లేదు, త్వరగా పంపించేస్తారు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు కానీ ఎఫర్ట్ చేయగలిగితే ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోవడమే బెటర్. అప్పుడు ఏంటంటే అన్ని రైడ్స్ని ఎంజాయ్ చేయగలం. టికెట్స్ గురించి వస్తే మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, అక్కడ ఆఫ్లైన్ కౌంటర్స్ ఉంటాయి, లేదంటే అక్కడైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. మనం కానీ ఫాస్ట్ ట్రాక్ టికెట్ కానీ తీసుకున్నట్లయితే నార్మల్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండడానికి వండర్లా ఫాస్ట్ ట్రాక్ అని చెప్పేసి మన చేతికి అదంతా టై చేస్తారనమాట. అదంతే ఉంచుకోవాలి మనం. లాస్ట్లో వచ్చేటప్పుడు వాళ్ళే చించేస్తారు. మన లగేజ్ ఏమైనా ఉంటే ఆ లగేజ్ పెట్టుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా లాకర్స్ తీసుకోవాలి. లాకర్స్కి అక్కడే కౌంటర్స్ ఉంటాయి. ఒక వాచ్లో ఉంటారనమాట, అది సెన్సార్ ఉంటుంది, దాన్ని చూపిస్తే లాకర్ ఓపెన్ అయిపోతుంది. దానికి మనకి 350 ఛార్జ్ చేస్తారు. మనం ఆ వాచ్ రిటర్న్ ఇవ్వగానే మనకి 100 తిరిగిస్తారు, అంటే లాకర్కి 250 పడ్డట్లు. మనం వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేయాలి అంటే నైలాన్ బాటిల్ కన్ఫర్మ్ వేసుకోవాలి. మనం తీసుకురావడం మర్చిపోతే అక్కడ షాప్స్ ఉంటే అక్కడైనా కొనుక్కోవచ్చు. మనం వాటర్ రైడ్స్కి వెళ్ళినప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలంటే ఫోన్స్ తడిచిపోతుంది కదా, అలా తడకుండా ఒక పౌచ్ కొనుక్కోవచ్చు అనమాట. నాకు అది 350 పడింది. బయట తీసుకుంటే వండర్లా అని లేకుండా నార్మల్ ఉంటుంది, 150తో అయిపోయేది. మనం వండర్లా లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ కనిపించే రైడే రోలర్ కోస్టర్. నాకైతే చాలా ఇష్టమైన రైడ్. నేను వండర్లాకి రెండోసారికి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ రోలర్ కోస్టర్, దీనికోసమే వెళ్ళాను. ఇక్కడైతే చాలా మంది జనాలు ఉంటారు. మనకి నార్మల్ టికెట్ తీసుకుంటే ఎంత లేదనుకున్నా 2 గంటల టైం ఇక్కడే సరిపోతుంది. ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకైతే అట్లీస్ట్ 15 minutes పడుతుంది. బట్ అంతసేపు వెయిట్ చేసినందుకు చాలా వర్త్ అనమాట. ఫస్ట్ టైం రోలర్ కోస్టర్ ఎక్కబోతున్నారు. సూర్య ఏంటి ఫస్ట్ టైం రోలర్ కోస్టర్ ఎక్కబోతున్నా, భయం వేయట్లేదా? భయం వేయట్లేదా? నేను సెకండ్ టైం ఎక్కుతున్నా, అయినా భయంగానే ఉంది ఫ్రెండ్స్. అన్ని రైడ్స్ కంటే బాగా ఎంజాయ్ చేసే రైడ్, బాగా థ్రిల్ అయిన రైడ్, అట్ ద సేమ్ టైం బాగా భయపడే రైడ్ కూడా ఇదే. నేను ఫస్ట్ టైం రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు నాకు కన్ఫర్మ్స్ అవే, రేపు చిన్నదేనో 11 రోజుల తర్వాత పెద్దదేనో అని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. అసలు అంత భయం వేసిద్ది. సాయి తక్క అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్కింది కదా, ఏడ్చేసింది. పైకి వెళ్ళగానే ఆపండి అని ఏడ్చేసింది. నాకైతే సూర్య కూడా ఫస్ట్ టైం కదా భయపడతాడేమో అనుకున్నాం, అస్సలు భయపడకుండా వెనక్కి తిరిగి సాయి తక్క శ్రీజాను కేకలేస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు తనైతే. మేమిద్దరం సెకండ్ టైం వెళ్ళాం. రోలర్ కోస్టర్కి సెకండ్ టైం వెళ్తున్నాం.
నెక్స్ట్ అందరం కలిసి ఈ రైడ్కి వచ్చేసాం. ఈ రైడ్ అస్సలు భయం లేదు, చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే 3 times ఎక్కాము, ఈసారి ఒక్కసారి ఎక్కాము. భయమే ఉండదు కదా, మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు ఎవరైనా కానీ. నెక్స్ట్ రైడ్కి వచ్చేసాం. ఈ రైడ్ అయితే మనల్ని ఎటంటే అటు తిప్పేస్తుంది, వామిటింగ్ వచ్చేస్తుంది. లాస్ట్ టైం వామిటింగ్ చేసుకున్న సిగ్గు లేకుండా మళ్ళీ ఎక్కాను. ఈసారి నిమ్మకాయ తెచ్చుకొని మరీ ఎక్కాను, నా దగ్గర నిమ్మకాయ ఎందులో ఈసారి వామిటింగ్ అవ్వదని చెప్పేసి. లాస్ట్ టైం చాలా సఫర్ అయ్యాను, ఈసారి కూడా కొంచెం సఫర్ అయ్యాను. శ్రావణి ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పేసి శ్రావణి సాయితక్క ఇద్దరు ఎక్కలేదు, నేను సూర్య ఎక్కాము. చూశారు కదా ఈ రైడ్ మనుషుల్ని ఎట్లా తిప్పేసిందో. లాస్ట్ టైం సఫర్ అయ్యాను కదా, ఈసారి సైలెంట్ కొండుకున్న నిమ్మకాయ ఉంది కదా అని చెప్పేసి నిమ్మకాయ పెట్టుకొని మరీ వెళ్ళిపోయాను. తీరా చూస్తే నా పరిస్థితి హాఫ్ అన్ అవర్ అయితే ఎటు కదలలేదు, అక్కడే కూర్చుండిపోయాను. ఏమైంది శ్రీజ? శ్రీజకి ఏమైంది అడగండి. నాకు చెప్పండి, నిమ్మకాయ పట్టుకొని కానీ అన్ని రైడ్స్ ఎక్కాలి, వామిటింగ్ వస్తుంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మిషన్ ఇంటర్స్టెల్లార్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, మనకి స్పేస్లోకి వెళ్ళిన ఫీల్ వచ్చేస్తుంది. ట్రస్ట్ మీ, బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరు వెళ్ళినా కానీ. కొంచెం కదులుతున్నా. టైం బ్యాడ్, ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడడం వల్ల రైడ్స్ అన్నీ ఆపేశారు, అంటే కరెంట్తో నడిచేవి కదా రైడ్స్ అన్నీ. వాటర్ రైడ్స్ ఒక్కటే ఉంచారు. మీరు వెళ్ళే రోజు క్లైమేట్ని చూసుకొని వెళ్ళండి, వర్షం పడేటట్లయితే వెళ్ళొద్దు. ఇంకా అన్ని రైడ్స్ ఆపేశారు కదా, ఇంక మేము అందరం కలిసి వాటర్ రైడ్స్కి వెళ్ళిపోయాం. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నైలాన్ బట్టలు ఉన్నా లేకపోయినా పెద్ద పట్టించుకోలేదు, అందుకని ఏముంది అని లైట్ తీసుకొని ఈసారి మేము నైలాన్ బట్టలు కొనుక్కోలేదు. ఇంకా అందుకని అక్కడికి వాటర్ రైడ్ దగ్గరికి వెళ్ళగానే మా ముగ్గురు ఆపేశారు, మీ బట్టలు నైలాన్ కాదు, నైలాన్ తీసుకొచ్చుకోండి అని చెప్పేసి. శ్రావణి బట్టలు కొంచెం సిల్క్ నైలాన్ రెండు కలిసి ఉన్నాయని చెప్పేసి శ్రావణిని ఒక్కటే అలో చేశారు. ఇంకా ఆ పెళ్ళి కోసం వెయిట్ చేసి ఇంకా చిన్నగా మూసుకొని వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాం. ఒక్కొక్క పేరు మా దగ్గర, నాది సాయితక్కది చెరొక 350 తీసుకున్నారు, 700 అయ్యాయి. సూర్య అయితే టీ షర్ట్ ఒక్కటే, ప్యాంట్ తంది నైలానేనంట, టీ షర్ట్ ఒక్కటే తంది 400 తీసుకున్నారు పాపం. మళ్ళీ అవి బాగాలేవు, బిత్తరగా ఉన్నాయి, నాదే బెటర్. లాస్ట్ టైం అలో చేశారు అక్క, అందుకే ఈసారి ఏం మార్చుకోకుండా వస్తాం, మమ్మల్ని ఈసారి అలో చేయలేదు. ఇప్పుడు కొత్తగా కొనుక్కొని వచ్చుకుంటాం.
కైదక్క అక్క డ్రెస్ కేక సూర్య మరి అది బాగుంది కదా నాకు కలర్. ఎట్లాగో తడిచేది కానీ తడుచుకుంటే వెళ్తున్నాం. మనం తీసుకుంటాం. ఇంకా నెక్స్ట్ రైడ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ రైడ్ ఎక్కాలి అంటే ఖచ్చితంగా 50 kgs ఉండాలంటే అక్కడ వాళ్ళు వెయిట్ మెషిన్ పెట్టుకొని మరీ చెక్ చేస్తున్నారు. నన్ను చూసి వాళ్ళు చెక్ చేయని కూడా చెక్ చేయలేదు. అమ్మ నువ్వు 50 kgs ఉండవు, వెళ్ళిపో అని చెప్పేశారు. ఇంకేం చేస్తాం, వెయిట్ తక్కువ ఉన్నానని చెప్పేసి రైడ్ ఎక్కనివ్వలేదు. ఇంకా నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళిపోయాం. అక్కడ వీడియోస్ తీయొద్దన్నారు కానీ అవే కదా మెమరీస్ అని చెప్పేసి సీక్రెట్గా చిన్ని బైట్స్ 2 తీసేసాను. నెక్స్ట్ వేవ్ పూల్కి వెళ్ళిపోయాం. వాటర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసేయచ్చు. నాకు ముక్కులోకి బాగా వాటర్ వెళ్ళిపోయాయి. ఇంక నేను బయటకు వచ్చేసాను. వాళ్ళు ఎంతసేపు చూసినా రాలేదు. ఇంక అందుకని చెప్పేసి లేజీ రివర్ లాస్ట్ టైం కూడా ట్రై చేయాలని చెప్పేసి వచ్చాను. అబ్బా నాకు నీరసం వచ్చేసింది. అక్కడ గంట మనం ఇంక చిన్నగా ఇట్లా చేత్తో అనుకుంటూ వాటర్ని వెళ్ళిపోవాలి. అది చాలా పెద్ద రౌండ్ ఉందనమాట. ఇటు నుంచి అటు సైడ్కి రావాలి. అబ్బా నాకైతే చాలా చిరాకు అనిపించింది. వాళ్ళంతలోకి నేను రాగానే బయటకు వచ్చేసారంట. ఇంకా బయటకు వచ్చి నన్ను ఎత్తుక్కుంటున్నారు. నా ఫోన్ నెంబర్ ఏమో తెలీదు. సూర్య ఫోన్కి ఫోన్ చేసుకుంటున్నారు నా దగ్గర ఉంటే. ఎవరిదో కొత్త నెంబర్ కదా అని చెప్పలేదు అసలు. అబ్బా పాపం వాళ్ళు బాగా ఎత్తుక్కున్నారు నన్ను అయితే ఆ రోజు. నెక్స్ట్ రైడ్కి వచ్చేసాం. ఈ రైడ్ అయితే ఇటు నుంచి అటు నుంచి ఇటు తిప్పింది. కడుపులో తిప్పలేదు కానీ చాలా భయం వేసింది. అది కాక వర్షానికి వాటర్కి బాగా తెరిచి చలి పుట్టేసింది నాకు పైకి వెళ్ళాక. బట్ చాలా ఎంజాయ్ చేశాను, నచ్చింది. ఎవరైనా ట్రై చేయొచ్చు.